ఎన్నికల హామీలు 100% నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి కూడా లేదని చెప్పి మనం అందరూ కూడా గమనించాలి. వారు చెప్పినవన్నీ కూడా చేసి తిరిగి మళ్ళీ మనకి ఎన్నికలకు ముందు మనకు వస్తూ ఉన్నారు. ఇందాక జడ్పీటీసీ ఏమో చెప్పింది, నేను ఏదైనా మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పి. నిజంగా ఆయన మీ అందరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను ప్రతి కుటుంబానికి మేలు చేశాను, ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి కూడా ఆర్థికంగా నేను ఏదో ఒక రకంగా ఆదుకున్నాను, మరి వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు అనే నమ్మకంతో ప్రతి సభలో కూడా నేను మంచి చేస్తుంటే నాకు మీరు మద్దతు ఇవ్వండి, నాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, నా ప్రచారానికి మీరు ఛాంపియన్స్గా ఉండండి అని వారు చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చాడు. 600 పేజీలు, 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. మన ముఖ్యమంత్రి గారేమో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో అన్ని హామీలు కూడా పొందుపరిచి ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచినే మాకందరికీ కూడా, మంత్రులందరికీ కూడా మీరు ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా చూడాలా, ఒక ఖురాన్గా చూడాలా, ఒక భగవద్గీతగా చూడాలా అని చెప్పి మీరందరూ కూడా దీంట్లో అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయా లేదా అనేది రోజువారీ బేరీజ్ చేసుకోవాలా, మీ ఆఫీసులో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా అని చెప్పారు. ఆయనేమో 600 హామీలు ఇచ్చి 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేసేసాడు. అది మామూలుగా వెబ్సైట్ అంటే కంప్యూటర్లో పెట్టింటారు, దాని నుంచి కూడా తీసేశాడు. వెబ్సైట్లో నుంచి కూడా తీసేసి ఎవరికి కూడా ఏమి హామీ ఇచ్చారనేది కూడా తెలియకుండా చేశారు. ఆ రోజు మీరందరూ కూడా ఏకబిగిన రైతు సోదరులందరూ కూడా మా రైతు రుణాలు మాఫీ అవుతాయని ఓట్లు వేశారు. మహిళా సంఘాల సభ్యురాండ్లందరూ కూడా మా మహిళా సంఘాల అప్పులన్నీ తీర్చేస్తాడని చెప్పారు. ఇంకా కొంతమందికి ఆయన మీ బంగారు రుణాలు కూడా నేను తీరుస్తానన్నాడు. ఇవన్నీ కూడా నమ్మారు. ముఖ్యంగా యువకులు ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తే వాళ్ళందరూ కూడా ఎగబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే గోడల మీద అంతా కూడా రాశారు. కానీ ఆయన బాబు వచ్చాడు, వచ్చిన 2-3 నెలల్లోనే 2 లక్షల పేదలకు సంబంధించిన ఉద్యోగాలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ కూడా తొలగించడం జరిగింది. మరి బాబు వచ్చినాక ఉద్యోగాలు వచ్చాయా పోయాయా అనేది మనమే ఆలోచన చేయాలి. మీ మహిళా సంఘాల రుణాలు తీర్చాడా లేదా అనేది మీరే ఆలోచన చేయాలి. మీ రైతు రుణాలు తీర్చారా లేదా అనేది మీరే ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చేశాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా మన గ్రామంలోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా రోజువారీ మీ అందరికీ కూడా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరిగింది. మరి ఆ విధంగా వాలంటీర్లందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేశారు ఈ 5 సంవత్సరాలు. మరి వారు కరోనా సమయంలో మన రాష్ట్రంలో చాలామందిని ఆదుకోవడం జరిగింది. ఆదుకునేదే కాకుండా చాలామంది వాలంటీర్లంతా కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాలంటీర్లను ఈరోజు రకరకాలుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూటలు మోసేవాళ్ళు వాలంటీర్లు అని మాట్లాడాడు. కరోనా సమయంలో మన ఇండ్లకు రోజువారీ మనకు కుటుంబ అవసరాలకు ఏదైనా అక్కడి నుంచి బియ్యం కానీ మిగతా ఇతర సరుకులు కానీ తెచ్చిస్తే మూటలు మోసేవాళ్ళు అని చెప్పారు. మరి వాళ్ళు లేకుండా ఉంటే ఎంతమంది ఇంకా కరోనా బారిన పడి చనిపోయి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనకు మేలు చేయాలా, మనల్ని కూడా ఆదుకోవాలని చెప్పి పనిచేస్తూ ఉన్నాడు తప్ప వేరే ఆలోచనతో ఆయన పనిచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో రోజు సమీక్షా సమావేశం పెట్టి ఏ హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి, ఏ హాస్పిటల్లో బెడ్లు లేవు, ఆక్సిజన్ ఎక్కడుంది, ఆక్సిజన్ ఎక్కడ లేదు, మందులు ఏమైనాయి, ఇవంతా కూడా రోజువారీ బేరీజ్ చేస్తేనే మనం ఇతర రాష్ట్రాలకు పోస్తే ఇక్కడ తక్కువ జనాభా చనిపోయేదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సౌకర్యం అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది.